నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్ అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. మొఘల్ రాజులను ఎదిరించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని వక్తల పిలుపు. నగరంలోని వినాయక్ నగర్లో సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం. పద్మశాలిల అభివృద్ధి కోసం కృషి. రాజకీయాల్లో పద్మశాలి కులస్తులు తమ సత్తా చాటాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ పిలుపు. ఇందూరు బల్దియా రెవెన్యూ అధికారి నరేందర్ కేసులో పురోగతి సాధిస్తున్న ఏసీబీ అధికారులు బినామీల పేర్లపై దాచుకున్న ఆస్తుల జాబితా సమాచారం సేకరించడంలో నిమగ్నం. పోరాట తత్వం, తిరుగుబాటు పటిమను చాటి చెప్పిన తెలంగాణ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నివాళులు. సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో జరిగిన సర్దార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే. ఆత్మీయ అనుబంధాల పండగ రక్షాబంధన్. సోమవారం నాటి రాఖీ పౌర్ణమి పండగ కోసం సందడిగా దుకాణాలు, జోరందుకున్న రంగురంగుల రాఖీల విక్రయాలు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నగరంలోని వినాయక్ నగర్లో గల సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఇరవత్రి, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు. మొఘలు రాజులతో పంట పండినా పండకున్నా మనకు టెక్స్లు వేసుకుంటూ ఇబ్బంది పెడుతూ, అదేవిధంగా భూములు లేక కళ్ళు ఉత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా టెక్స్లు వేసుకుంటూ, చెట్టు గీసిన దానికి టెక్స్లు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టాడే. ఆ రోజుల్లో 400 సంవత్సరాల్లో నా బీసీలకు అన్యాయాలు అవుతా ఉన్నాయని పోరాడిన వ్యక్తి, గౌరవంగా చెప్పుకోవాలి. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత మట్టుకు మేము కూడా గతంలో పెద్దలు రాజాగోడు ఉండే మీ గీతా కార్మికులు నాయకుడు, వారు మేము కలిసి ఎక్కడైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు స్వయం కృషితో బతకాలి, జీవించాలి అన్న ఉద్దేశంతో నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, విలేజ్లు కానీ టీపర్ ట్యాపర్ చెట్లు గీసుకొని చేసుకునే వాళ్లకు అప్పుడే మనం సొసైటీలు ఇచ్చాం. గత 30 years క్రితం, 25 to 30 years క్రితం ఈ విధంగా ఆ పెద్దలు మనకేదైతే ఆదర్శంగా చెప్పిపోయారో అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనమందరం ఐక్యతగా ఉండి 4 సంవత్సరాల కిందనే పోరాడిన వ్యక్తిని దేనికి భయపడకుండా నా ప్రజలు, నా కులస్తులు, నా బీసీలు అన్యాయమైతే ఉంటే నా జీవితం ఉంటేంది లేదు అని దయచేసి మనం అందరం ఆలోచించి మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న దాన్ని అన్ని విధాలుగా ఎవరికైతే హక్కులు ఉన్నాయో
హక్కుల మీద జీవించి బతకడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వాయి పాపన్నగౌడ్ కనబరిచిన పోరాట తెగువ అనన్య సామాన్యమైనదని కొనియాడారు. మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన దీశాలి సర్వాయి పాపన్నగౌడని గుర్తు చేశారు. పాపన్నగౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజనులంతా ఏకతాటిపైకి చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం గౌడ సోదరులు ఐక్యమత్యంతో కృషి చేయాలని వారన్నారు. సర్దార్ పాపన్న రాయుడి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ అదేవిధంగా గౌడ సోదరిమణులకు ఈ జయంతి దినాన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆనాడు బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రోజు పెత్తందారులకు, మొఘలులకు గెరిల్లా యుద్ధ తరహాలో ఎదుర్కొని కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని ఆయన గోల్కొండ కోటను జయించిన మహావీరుడు, ఆ బహుజన నాయకుడు కల్పించాలని నేను వారిని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా యువకులు సర్దార్ పాపన్న గౌడ్ వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని, మన సమాజం కోసం అన్నిటికీ సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని, పద్మశాలిల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. సమాజంలో పద్మశాలిలు రాజకీయాల్లో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని వినాయక్ నగర్లో గల పద్మశాలి సంఘం 19వ తరఫా నూతన సంఘ భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. పద్మశాలిల సంఘాలకు, తర్పలకు సంబంధించి కళ్యాణ మండపం నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పద్మశాలిలు అన్ని రంగాల్లో ముందుంటూ ఆర్థికంగా ముందుకు సాగుతున్నప్పటికీ రాజకీయాల్లో తమదంటూ ప్రత్యేక ముద్ర వేసుకోలేకపోయారన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి రాజకీయాల్లో తమ సత్తా చాటాలని అనిల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 19వ తరఫా పద్మశాలి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతల శంకర్, గజ్జల శంకర్, కోశాధికారి పుట్ట వెంకటేశ్వర్, ఉపాధ్యక్షులు సుదర్శన్, గంగాధర్, చౌకి గణేష్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా రావాలనిపిస్తుంది. అదే కాకుండా గత 1-2 సంవత్సరాల కాలం పాటు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల కాలంగా నిజామాబాద్ టౌన్లో ఎక్కువ తిరుగుతున్నా. మన వాళ్ళతో ముఖ్యంగా హనుమాన్ కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, నర్సన్న కావచ్చు, వీళ్ళందరూ మూల్యాన్ని అందరూ కూడా అసలు ఇక్కడ నుంచే పోటీ చేయమని చెప్పేసి చెప్పింది. టికెట్ రాకపోవడం, తర్వాత పార్లమెంట్ కూడా అవుట్ రైట్గా మేము మీతో ఉంటామన్నా పార్లమెంట్ టికెట్ గెలిపించుకొని నేను పార్లమెంట్ పంపిస్తానని చెప్పేసి కూడా అంత అభిమానం, అంత ప్రేమ చూపెట్టింది. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, మీ అభిమానానికి మీరు రుణం తీసుకునే విధంగా నేను మీకోసం పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ కూడా పంచుకున్నాను. మొన్న కూడా సంఘానికి పోయినా అక్కడ ప్రతిభ పురస్కారాలు ఉండే మన నిజామాబాద్ పట్టణ సంఘం ఆధ్వర్యంలో జరిగినాయి. చేనేత దినోత్సవం ఆగస్టు 17 హ్యాండ్లూమ్ మనం కూడా వచ్చిన మన బాంధవులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు అండగా, నీకు అండగా ఉంటాం, కూడా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ టౌన్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయని చెప్పి చెప్తారు. సరే అది ఏం జరుగుతుంది అన్నది 4 సంవత్సరాలు ఉన్నది. కానీ ఇప్పటి వరకైతే నేను మీతో మీకు అన్ని రకాల సంఘానికి, ఈ సమాజానికి అభివృద్ధి జరిగే విధంగా నేను కృషి చేస్తా. ఎందుకంటే అధికారంలో ఉన్నాను కాబట్టి నన్ను వాడుకొని అని చెప్పి కూడా నేను చెప్పిన. సంఘం అభివృద్ధి కోసం ఇంకేమైనా చేద్దాం, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి. మా శంకర్ బాబు ఇంత అద్భుతంగా కట్టిందంటే, ఇంత మీకు చూసిన తర్వాత నాకు చాలా గర్వపడుతున్నా. అంటే మీరు మీ సేవలు, మీ సంఘానికి మీరు సేవ చేస్తున్నందుకు, మీ స్వార్థంగా సేవ చేస్తున్నందుకు, మీ టైం కేటాయించి, ఈ వయసులో మీరు అంత టైం కేటాయించి సంఘం అభివృద్ధి కోసం మీరు పాల్పంచుకుంటున్నారంటే చాలా గర్వంగా ఉంది. ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, సంఘ బలోపేతం కోసం
పద్మశ్రీ కుల బాంధవ్యులకు పిల్లలకు ముఖ్యంగా మన విద్యార్థులకు ఏమైనా అవసరాలు ఉంటే చదువుకోవడానికి కానీ ఇంకేదైనా సరే ఉంటే మీరు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నా వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. నిన్ననే చెప్పిన మనం ఇవాళ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరనే కాబట్టి ఏదైనా మంచి పనులు చేసుకుందాం, ఏదైనా కులాన్ని సంఘం అభివృద్ధి కోసం చేసుకుందామని చెప్పి నేను చెప్పిన ఒక 2 ఎకరాల భూమి ఇక్కడ చూడమని చెప్పిన 2 ఎకరాల భూమి మనకు వస్తే అక్కడ అందరి సహకారంతో ఒక మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటే దానికి వచ్చే ఆదాయంతో మనం ఒక 2 ఎకరాల భూమి పద్మశాలి కులాసులు కొనాలంటే చాలా గర్వంగా ఉంటుంది. ఎవడన్నా చూసిపోతాడు కాదు పద్మశాలి శాలలో లేదని చెప్పేసి చూస్తారు. ఒక 2 ఎకరాలలో మనం కట్టుకున్నామంటే ఒక ఆస్తి కూడా ఉండిపోతుంది ఇప్పటికి మన సంఘానికి నా ఆలోచన. కాబట్టి అతి త్వరలోనే ఆ 2 ఎకరాల భూమి నిజామాబాద్ టౌన్లో చుట్టుపక్కలనే ఒక 2 ఎకరాల తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ వైతాళికుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఆనాడే పోరాట తత్వం, తిరుగుబాటు తత్వాన్ని చాటి చెప్పిన మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదిరించి అందరికీ సమాన హక్కులు కావాలని పోరాటం చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని నివాళులర్పించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా గ్రామంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు, మహిళలు రూరల్ ఎమ్మెల్యేకు బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ వైతాళికుడు సర్దార్ సర్వాయి పాపన్న 374వ జన్మదినం సందర్భంగా మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఆయన చూపిన పోరాట తత్వం, తిరుగుబాటు తత్వంతోనే మొఘల్ చక్రవర్తులపై తిరుగుబాటు చేశారన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదిరించి అందరికీ సమాన హక్కులు కావాలని పోరాటం చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాటపై నిలబడుతుందని ఆయన అన్నారు. అంతకుముందు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు సంవత్సరాలకే ఇలా కూలిపోయేటువంటి పరిస్థితి. చివరికి అదే చేపలు పెంచుకోవడం కూడా పనికొస్తున్న ప్రాజెక్టు. ఇలాంటి దుర్మార్గమైన మరి కుటుంబ పాలన, ఫ్యూడలిస్టిక్ పాలన చేసినటువంటి మీరు ఇవాళ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయడము, మరి దీన్ని రక్షించడము అని అంటే దయ్యాలు మరి ఏమంటుందని ఇక మీరు ఏం చేసినా కానీ మీకు హక్కు లేదు. మీరు ఎన్ని చిన్నుకులైనా చేయండి, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది. ఇవాళ మేము చెప్పిన 6 గ్యారంటీలు ఇవాళ అమలు పరుస్తున్నాం. 31,000 కోట్లు ఇంత చిన్న రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఇక భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్ర. ఇది ఇవాళ 29 రాష్ట్రాలు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఈ ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ బ్యాంకులకు రైతులకు జరగలేదు. బ్యాంకుల ద్వారా సరే మేము ఒక జీవో ఇష్యూ చేసాం. ఆ జీవోలో కూడా క్లియర్గా రాష్ట్రం ఏదైనా ఫిర్యాదు పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని ఆలోచన చేసి ఎప్పుడైతే 15వ తారీఖు నాడు, పోయిన నెల జూలైలో 15వ తారీఖు నాడు జీవో నంబర్ 567 విడుదల చేసిందో అప్పటి నుండి టీఆర్ఎస్ వాళ్ళకి అంటే కడుపులో మంట మొదలైంది. అరే వీళ్ళు చేస్తారు అనుకున్నాము, చేయరనుకున్నాము, మేము ఒక ₹1,00,000 చేస్తామని చెప్పినాము. అది కూడా సరిగ్గా మేము 15 నెలలు చేయలే. మేము మోసం చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా రైతులకు మోసం చేస్తారు అనుకున్నారు. ఎట్లాగో మేము అంతా తెలంగాణ మొత్తం అప్లపాలు చేసినాం, పైసలు లేవు. మరి రేవంత్ రెడ్డి ఆడికలు తెస్తాడు, ఎట్లా మాఫ్ చేస్తాడు, అది అయ్యేది కాదు పోయేది కాదు అని హేళనగా మాట్లాడినటువంటి సందర్భంలో ఇవాళ పైసా కూడగొట్టుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ₹2 లక్షల కుటుంబానికి రుణమాఫీ చేస్తుండే. ఖచ్చితంగా నెల రోజులలో ఏదైతే రైతులకు ఈరోజు ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా 100% రుణమాఫీ చేస్తాం. నేను చెప్పినాం ₹2 లక్షల ఒకసారి రుణమాఫీ చేస్తామని.
ఒకసారి చేసినాం, ఒకసారి 1,00,000 చేసినాం, 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి ఇంకోసారి 1,50,000 ఉన్న వాళ్ళకి చేసినాం, ఇంకోసారి మరి 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేసినాం. చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చేసిన పుణ్యమే చాలా మంది రైతులకు రేషన్ కార్డు లేవంటే కారణం ఎవరు? గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఎన్ని కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి? ఒక్క కుటుంబానికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇవాళ రేషన్ కార్డు అనేది ఒక కుటుంబానికి ప్రాతిపదిక తీసుకొని కుటుంబానికి 2 లక్షలు అన్నాం కాబట్టి మరి ఈ వ్యక్తి ఎవరైతే రైతు ఉన్నాడో ఆయన ఏ కుటుంబానికి చెందినవాడు అన్నది నిర్ధారించడానికి మాత్రమే మనం ఇలా వైట్ రేషన్ కార్డు అడుగుతా ఉన్నాం. దానికి లేని వాళ్ళకి వాళ్ళ ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఒక ఫార్మాట్లో కంప్లీట్ చేసేస్తే మళ్ళీ బ్యాంకుల వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకు కూడా రుణమాఫీ వస్తుంది. మొఘల్ సామ్రాజ్యంలోనే గౌడ కులస్తుల ప్రయోజనాల కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని భక్తులు నివాళులర్పించారు. తాటి చెట్లకు కీస్తులను మాఫీ చేయాలని పోరాటాలను చేశారని కొనియాడారు. ఒక్కరితో మొదలై 1,200 మందితో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మొఘల్ సైన్యంపై దాడి చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో గౌడ సంఘం, తెలంగాణ రాష్ట్ర గీతా పనివారి సంఘ ఆధ్వర్యంలో కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘ భవనంలో గౌడ జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మండల గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ గంగాప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కీలాషాపూర్ గ్రామంలో గౌడ కులస్తుల కుటుంబంలో 1650 ఆగస్టు 18న గీతా కార్మికుడు ధర్మన్న గౌడ్ తల్లి సర్వమ్మకు పాపన్న జన్మించారన్నారు. పాపన్న గౌడ్ తండ్రి బాటలోనే నడుస్తూ తాటి చెట్లు గీస్తూ గీతా కార్మికుడిగా పనిచేసేవారని అన్నారు. ఆ రోజుల్లో తాటి చెట్టుకు కీస్తులను మాఫీ చేయాలని పోరాటాలు చేసిన పోరాట యోధుడు పాపన్న గౌడని ఆయన అన్నారు. ఒక్కరితో మొదలై 1,200 మందితో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘల్ సైన్యంపై దాడి చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. గోల్కొండ కిల్లాపై జెండా ఎగరేసిన పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఎంతో సంతోషకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి టీసీఎస్ అధ్యక్షులు డి శంకర్ గౌడ్, టీసీఎస్ ఉపాధ్యక్షులు ఆర్ అరుణ్ కుమార్ గౌడ్, ఏ విఠల్ గౌడ్, మండల గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో బహుజన చక్రవర్తి మన గౌడ ముద్దుబిడ్డ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని ఘనంగా కోటగిరి గీత పారిశ్రమ సహకార సంఘంలో నిర్వహించడం జరిగింది. గోల్కొండ కోటని జెండా ఎగరవేసి మొఘలాయి చక్రవర్తి గౌడ కులస్తుల కోసం చాలా చేసిన వ్యక్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తాటి చెట్ల యొక్క కిస్తులను మాఫీ చేయించి మాకు ఆ రోజుల్లోనే గౌడ కులస్తుల కోసం ఎంతో కృషి చేసిన ఈ బహుజన చక్రవర్తికి ఈరోజు ఘనంగా జయంతి సందర్భాలు జరుపుకోవడం జరిగింది. ఈ కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో మండలంలోని గౌడ కులస్తులందరూ హాజరయ్యి పెద్ద ఎత్తున ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని స్టేట్ ఫెస్టివల్గా ప్రభుత్వం ప్రకటించినందుకు ప్రభుత్వంకు ఆత్మీయ అనుబంధాలకు రక్షాబంధన్ ప్రతీక. దీంతో రాఖీల కొనుగోళ్లతో దుకాణాలు సందడిగా మారాయి. తమకు నచ్చిన రాఖీలను కొనుగోలు చేసుకుని వెళ్లారు. ఈ నెల 19వ తేదీ సోమవారం రాఖీ పండుగ కావడంతో రాఖీల దుకాణాలు నగరంలో పలు చోట్ల వెలిశాయి. రాఖీలను కొనుగోలు చేసుకోవడానికి యువతులు, మహిళలు తరలివచ్చి తమకు ఇష్టమైన రాఖీలను కొనుగోలు చేసుకున్నారు. 10 రూపాయల నుండి 1000 రూపాయల వరకు రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా కొనుగోలుదారులు మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు జరుపుకునే ప్రత్యేక పండుగ అని తెలిపారు. తమ పుట్టిళ్లకు వెళ్లి అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిని ఆశీర్వదించి తమ అన్నదమ్ములు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటామన్నారు. అన్న తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ ప్రత్యేకమైన పండుగ అని ఎంతో ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. ప్రజలంతా మళ్లీ రాఖీ పండుగ వరకు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫస్ట్ అయితే అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ అంటే మా పండుగ అండి, ఆడపిల్లల పండుగ రాఖీ పండుగ. ప్రపంచంలో ఎక్కడున్నా ఎట్లా ఉన్నా ఒక రోజంటూ ప్రత్యేకించి కేటాయించుకొని మరీ వస్తాము. వచ్చి అన్న తమ్ముళ్ళకి రాఖీలు కట్టి ఎంతో సంబరపడిపోతాం. అసలు చాలా సంతోషంగా ఉంటుంది. స్పెషల్ ఎనర్జీ అన్నట్టు ఈరోజు ఏమీ తెలియదు, ఇంకా వేరే ఇబ్బందులు. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మాత్రం పుట్టింట్లో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా అన్నతమ్ములు
వాళ్ళకి రాఖీలు కట్టి వాళ్ళు మంచి ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. వాళ్ళ నుంచి కూడా మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. ఇదంతా దేవుడి దయ వల్ల ప్రతి కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉండాలని ఈరోజు అంటే ఏ జరిగినా సరే చాలా మనస్ఫూర్తిగా జరుగుతుందని చాలా సంతోషంగా ఉంటుంది రాఖీ పండుగ అనేది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని, మళ్ళీ తిరిగి వచ్చే రాఖీ పండుగ వరకు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని. పద్మశాలి సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎన్నికల అధికారి డాక్టర్ అనుమల్ల సత్యనారాయణ, జిల్లా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హనుమన్లు తెలిపారు. ప్రభుత్వ ఎన్నికలు ఏ విధంగా పారదర్శకంగా జరుగుతాయో అలాగే ఈ ఎన్నికలు కొనసాగించామని వారు తెలిపారు. నగరంలోని వర్ని రోడ్లోని చంద్ర పద్మశాలి ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి పద్మశాలి ఎన్నికలు నిర్వహించారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ మొత్తం 1100కు పైగా ఓటర్లు ఉన్నారని అన్నారు. రాష్ట్ర స్థాయి పద్మశాలి ఎన్నికలను పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించామని ఆయన తెలిపారు. కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని కోరారు. పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించామని ఆయన తెలిపారు. అలాగే ఈ సందర్భంగా పద్మశాలి జిల్లా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హనుమన్లు మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎలాగైతే ఎన్నికలు నిర్వహిస్తుందో అలాంటి నిబంధనల ప్రకారంగానే ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ గుడ్ల భూమేశ్వర్, జిల్లా నాయకులు నాగభూషణం, గుండా సంతోష్, శేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు నియమ నిబంధనలతో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి దాదాపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పద్మశాలీలు ఓట్స్ 48,380 ఓట్స్ సభ్యత్వం చేయడం జరిగింది. ఒక ప్రణాళిక ప్రకారంగా పద్ధతితో ప్రజాసంపద ఎన్నికలు నిర్వహించడం, పూర్తి స్థాయిలో ప్రభుత్వ వారు ఇచ్చినట్టు ఆ విధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఏ కులానికి లేనంత ఘనత పద్మశాలికి ఉంటుంది. ఎందుకంటే అఖిల భారతంలో కూడా ఏ సంఘానికి లేనంత సభ్యత్వము. డాక్టర్ సత్యనారాయణ హనుమల్ల, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, రాష్ట్ర స్థాయి పద్మశాలి సంఘం ఎలక్షన్లో గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లు కాలేదు. ఈసారి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని అన్ని పద్ధతులు పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా ఏ లోపాలు లేకుండా ఈ ఎలక్షన్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు నిజానికి 1150 మంది ఓటర్లు ఉన్నారు. మేము చాలా మట్టుకు ప్రచారం చేశాము, ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాము. ఓటర్ ఉన్న ప్రతి వాళ్ళు ఇప్పటికి కూడా కొంచెం సమయం ఉంది, వచ్చేవరన్నా భాగస్వాములై ఇప్పుడే కాదు ఎప్పటికైనా కానీ ఓట్లు భాగం పంచుకుంటే అందరూ కులాభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు. ఇక్కడ ఓటింగ్ మాత్రం ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా అందరికి సమ్మతంగా జరపడం జరిగింది. ప్రశాంత వాతావరణం కల్పించినందుకు మా జిల్లా పద్మశాలి ప్రముఖులందరికీ, మా జిల్లా సంఘం ప్రెసిడెంట్లు విజయ దత్తాత్రి గారికి, పులగం హనుమాన్లు అండ్ మా ప్రిసైడింగ్ ఆఫీసర్ భూమేశ్వర్ గారికి, మళ్ళీ నిజామాబాద్ ఓటర్ మహాశయులందరికీ నా కృతజ్ఞతలు. ఇలాగే ముందు ముందు కూడా ఏ ఎలక్షన్ అయినా ఇలాంటి మంచి సాంప్రదాయంలో మనం ఎలక్షన్లు చేసుకోవాలి. ఎవరికైనా తేడా అనిపించినా నిందేసినట్టుగా అపోహలు పెట్టి ఏదో ఎలక్షన్ ఆఫీసర్ గురించి తేడాగా మాట్లాడడం చాలా తప్పు. కొంతమంది ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు విన్నాను. ఇక్కడ మేమైతే మా మనస్సాక్షితో 100%. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆర్వో నరేందర్ కేసులో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. జైల్లో ఉన్న నరేందర్ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బినామీలపై దాచుకున్న ఆస్తులను బయటపెట్టేందుకు ఏసీబీ సిద్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న రెవెన్యూ సూపరింటెండెంట్ అండ్ ఇన్ఛార్జ్ ఆర్వో నరేందర్ను ఆస్తుల కేసులో ఇటీవల ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడుల్లో భాగంగా నరేందర్ ఇంట్లో 6 కోట్ల రూపాయలపై చిలుకు అక్రమాస్తులను గుర్తించారు. ఇందులో భాగంగా 2,93,00,000 రూపాయల నగదుతో పాటు 1/2 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే 17వ స్థిరాస్తి తాలూకు పత్రాలను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ మొదలుపెట్టారు. నరేందర్తో పాటు కుటుంబీకుల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని వివిధ బ్యాంకుల బ్రాంచ్ అధికారులకు లేఖలు రాశారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖకు సైతం లేఖలు రాసినట్లు తెలిసింది. నరేందర్ పేరిట ఉన్న స్థిరాస్తుల వివరాలు అందజేయాలని కోరినట్లు సమాచారం. అయితే నరేందర్ ముందు జాగ్రత్తగా బినామీల పేరిట ఆస్తులు దాచుకున్నట్లు ప్రచారంలో ఉంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వైద్యుడు మరో ఇంజనీర్ పేరిట ఆస్తులు దాచి ఉంచారని ప్రచారం కొనసాగుతోంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఖరీదైన స్థలాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిపైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. గతంలో నిజామాబాద్ కలెక్టరేట్కు సమీపంలో ఖరీదైన స్థలాన్ని వైద్యుడు మరో ఇంజనీర్తో కలిసి నరేందర్ కొనుగోలు చేశారని, సదరు స్థలాన్ని మాజీ ప్రతినిధి తక్కువ ధరకు తీసుకున్నారని తెలిసింది. అడ్డదారిలో వచ్చిన సొమ్ముతో నరేందర్ రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టడం చర్చకు తావిస్తోంది. వీటన్నింటిపైన ఏసీబీ విచారణ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కల్కత్తా వైద్య కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన బేటీ బచావో బేటీ పడావో నినాదం ఎక్కడికి పోయిందని వారు ప్రశ్నించారు. విద్యార్థినికి న్యాయం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ డాక్టర్ మౌమిత కల్కత్తా నడియొడ్డున గల ఆసుపత్రిలో రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం కల్పించకపోవడంతో కాన్ఫరెన్స్ హాల్లో నిద్రించడానికి వెళ్లిందన్నారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన కొందరు అధికారుల కుటుంబాలకు చెందిన మరికొందరు దాడి చేసి సామూహికంగా అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన మానవ సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి నివాళులర్పించారు. రాజకీయ ఒత్తిడితో ఈ ఘటనను తారుమారు చేయడానికి కాలేజ్ నిర్వాహకులు మొదట మౌమిత కుటుంబానికి ఆత్మహత్యగా చిత్రీకరించ ప్రయత్నించిందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే సుమారు 40 మంది గుండాలు హాస్పిటల్పై దాడి చేసి సాక్ష్యాలను దొరకకుండా చేసే ప్రయత్నం చేశారని అన్నారు. దేశంలో నిర్భయ తర్వాత దిశ అనేక ఘటనలు పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో
కాలంలో సుమారుగా 1000 ఘటనలు జరిగాయని అధికార లెక్కలే చెప్తున్నాయని వారు తెలిపారు. ప్రజలకు సేవ చేసే డాక్టర్లకే రక్షణ లేకుండా వారికి రక్షణ కల్పించే స్థితిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేయడంలోనే సరిపుచ్చుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు జరగడానికి ప్రధానంగా డ్రగ్స్ మాఫియా, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడి మద్యం అమ్మకాలు, అశ్లీల చిత్రాల ప్రదర్శనలు, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాలో యువతరానికి అందరికీ అందుబాటులో ఉండడమే ఒక కారణమని తాము భావిస్తున్నామని అన్నారు. మద్యం, డ్రగ్స్ మాఫియాలపై చర్యలు తీసుకుని వీటిని అదుపు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం మానేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ చేయించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయించి నేరస్తులకు కఠినమైన శిక్ష పడే విధంగా చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కుటుంబ సభ్యులే ఈ ఘటనకు కారకులని చెప్పేసి, లేదా ఒక అధికార పార్టీకి చెందిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ఘటనలో దోషులని చెప్పేసి ప్రపంచమంతా అనుమానిస్తున్న తరుణంలో ప్రధానంగా ఈ ఘటనని మసిపూసి మరడిగా చేయడానికి వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అధికారులే కుటుంబాన్ని తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం ఇవ్వడం అంటేనే ఈ కుట్రలో అధికార పార్టీకి చెందిన అధికారులు ఉన్నారని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒకరినే కేసులో చూపించి పోలీసులు ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన వస్తున్నా పట్టించుకోకుండా ఒక్కరే అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి బాటంగా ఈ కేసుని తప్పుదో పట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో 150 మిల్లీలీటర్ల వీర్యం ఉందని, అట్లాగే గాయాలు, అట్లాగే తన గోరులో ఉన్న రక్తం, ఇతర శారీరక ఇవి ఆధారాలను కూడా మసిపూసి మారడిగా చేయడానికి 40 మంది గుండాల్ని ఆ హాస్పిటల్ పైన వెంటనే దాడి చేయించడం, అట్లాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను నిట్ట నిలువుగా ముంచిన పార్టీ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ 1200కు పైగా రైతుల ఆత్మహత్యలకు కారకుడు కేసీఆర్ అని నిలదీశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను నిట్ట నిలువుగా ముంచి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వరిస్తే ఉరి అన్న కేసీఆర్ 1200కు పైగా రైతుల ఆత్మహత్యలకు కారకుడు కేసీఆర్ అని టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు. ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పింది మీరు కాదా అని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం రోజు కమర్పల్లి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ మొహం పెట్టుకుని ధర్నాలు అంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. రైతాంగం బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రైతు ద్రోహులు మీరైతే రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ రైతును ఆదుకునే రైతు దేవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం రుణమాఫీ చేస్తుంటే మరోపక్క రైతులకు రుణమాఫీ జరగట్లేదు, రైతులను మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. సాంకేతిక పరంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల తప్పుడు మాటలు విని ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, డీసీసీ కార్యదర్శి తక్కురి దేవేందర్, మండల కార్యదర్శి గోపిడి లింగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుంకేట బుచ్చన్న, పాలెపు నర్సయ్య, వేముల గంగారెడ్డి, సింగిరెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిందో, మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ప్రధానంగా 2 లక్షల రైతు రుణమాఫీని ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు అంటే ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేయాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పక్కడుబందీగా ఒక ప్రణాళిక ప్రకారం చేయడం జరుగుతుంది. దాంట్లో రైతాంగం అనుమానపడాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమందికే మాఫీ అయింది, ఇంకా కొంతమందికి మాఫీ కాలేదని చెప్పి టీఆర్ఎస్ నాయకులు
బాల్కొండ మా శాసనసభ్యులు మాజీ మంత్రి నిన్న వేల్పూర్ క్రాస్ రోడ్డు దగ్గర ఆగా మేఘాల మీద రైతాంగానికి ఏదో గొప్పతనం అన్నట్టు రైతులకు మేమే గొప్పతనం చేసినాం మేలు చేసినాం అనే ఉద్దేశంలో భాగంగా నిన్న వేల్పూర్ క్రాస్ రోడ్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ధర్నా ఎందుకు చేసిందనంటే రైతులకు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తప్పుదారు పట్టిస్తున్నారని చెప్పేసి. నేను ఒకటే చెప్తున్నాను మాజీ మంత్రి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, అయ్యా మీరు 10 ఏళ్ల కాలంలో రైతులు 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మీ పుణ్యం కాదా? అదే మాదిరిగా ఏకకాలం రైతుల మాఫీ చేస్తా అని చెప్పినటువంటి మీరు మీ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ పాలనలో దాదాపు ₹1,00,000 చేస్తా అని చెప్పేసి సంవత్సరానికి 25 రూపాయలు మాఫీ చేసింది. ఏదో మీరు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీరు రైతాంగానికి వ్యతిరేకులు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. మీకు దిక్కు దోయక ఈరోజు రైతాంగం పక్షాన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు బాబాటంగా రైతులు హర్షిస్తుంటే దాంట్లో భాగంగా మీరు ఒక రాజకీయాన్ని సృష్టించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట ఉన్నారు, బారాసా భాజపా ఒక్కటే, త్వరలో భారత రాష్ట్ర సమితి బీజేపీలో కలిసిపోతుంది, విలన్ చేస్తుందని. దానిని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ అవ్వట్లేదు, పూర్తి స్థాయి కాలే అని చెప్పేసి మీరు చేసినటువంటి అప్పుల ఉప్పిలో రాష్ట్రం దిగజారినప్పుడు దాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రధానంగా దగ్గర రైతులకు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా, అంటే నేటి వరకు కూడా నిన్నటి వరకు తీసుకుంటే దాదాపు 31,000 కోట్ల ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వర్షాకాలంతో పాటు అడవులు దట్టంగా పెరగడంతో మృగజీవాల సంచారం అధికమైంది. ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం గిన్నెదారి రేంజ్ పరిధిలోని మంగి అటవీ ప్రాంతంలో పులి అడుగులను కనుగొన్నట్లు తీర్యాని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగి అటవీ పరిధిలోని మూల్కల మందబీడ్ పరిధిలో శనివారం పులి అడుగులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అది పెద్ద పుల లేదా చిరుత పుల అనే సమాచారం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. సమీప గ్రామ ప్రజలు ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని, అలాగే పశువుల కాపర్లు పంట చేనులోకి వెళ్లేవారు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ నెల 20 నుండి వచ్చే అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సూచించారు. అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లోకేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఈఓ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ నెల 20 నుండి చేపట్టాల్సిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సూచనలు చేశారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ ఓటరు జాబితా ప్రకారంగా పరిశీలన చేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, అవసరమైన చోట వివరాల సవరణ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఒకే చిరునామాపై ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్లయితే మరింత నిశితంగా పరిశీలన చేయాలన్నారు. వచ్చే అక్టోబర్ 29న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని సీఈఓ తెలిపారు. వీటిపై సవరణలు, అభ్యంతరాలను నవంబర్ 28 వరకు స్వీకరించాలని, వాటిని డిసెంబర్ 24 లోపు పరిష్కరించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పోటీ చేస్తున్న తనను అధిక మెజారిటీతో గెలిపించాలని ఉమ్మాజు నరేష్ కోరారు. జిల్లాలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఆయన సిరికొండ మండలంలో యువజన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించి ప్రచారం చేయడం జరిగింది. జిల్లా యువజన అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తనకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని ఆయన తెలిపారు. వైద్య కళాశాల విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ, పీవైఎల్ డిమాండ్ చేశాయి. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో నిందితుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కలకత్తాలో వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మృతురాలికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్, పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె ఆశీష్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల గౌడ సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రం బ్రహ్మకుమారిస్ ఆశ్రమంలో రేణుకామాత ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ పౌర్ణమి విశిష్టత గురించి తెలిపారు. రేణుకామాత రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేణుకామాత తెలిపిన విషయాలపై భూపతి రెడ్డి స్పందిస్తూ బ్రహ్మకుమారిల ఆశ్రమం గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగిందని, ఆశ్రమం పనులు పూర్తి కానందున ఆశ్రమ వాసులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఇంకా మిగిలిన పనులను పూర్తి చేయించడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మరియు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నీడలో జమీందారులు, జాగీర్దారులు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడడంతో చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరనరాల్లో జీర్ణించుకుందని, ఎలాగైనా నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడని అన్నారు. ప్రజల కోసం పోరుబాట పట్టాడు. బహుజన కులాలను ఏకం చేశాడు. తన మిత్రులతో కలిసి అగ్రకుల భూస్వాముల గడీలను, కోటలపై దాడి చేశాడు. సంపదను బహుజన కులాలకు పంచాడని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనానికి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు నితిన్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డిలు భూమి పూజ చేశారు. తన సొంత నిధులతోనే నితిన్ ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి, కార్తిక్, సాయిబాబా గౌడ్, భూమన్న, మాజీ ఉప సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం పక్కన ఉన్న మురికి కాలువలో అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు 1వ టౌన్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. శిశువు పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొఘల్ రాజులనే ఎదిరించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని వక్తల పిలుపు. నగరంలోని వినాయక్ నగర్లో సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం. పద్మశాలిల అభివృద్ధి కోసం కృషి. రాజకీయాల్లో పద్మశాలి కులస్తులు తమ సత్తా చాటాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ పిలుపు. ఇందూరు బల్దియా రెవెన్యూ అధికారి నరేందర్ కేసులో పురోగతి సాధిస్తున్న ఏసీబీ అధికారులు. బినామీల పేర్లపై దాచుకున్న ఆస్తుల జాబితా సమాచారం సేకరించడంలో నిమగ్నం. పోరాట తత్వం, తిరుగుబాటు పటిమను చాటి చెప్పిన తెలంగాణ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నివాళులు. సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో జరిగిన సర్దార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే. ఆత్మీయ అనుబంధాల పండగ రక్షాబంధన్. సోమవారం నాటి రాఖీ పౌర్ణమి పండగ కోసం సందడిగా దుకాణాలు, జోరందుకున్న రంగురంగుల రాఖీల విక్రయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.